నెక్స్ట్ మనం వర్డ్ ప్రెస్ థీమ్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో థీమ్స్ అంటే జనరల్గా మనకు అపియరెన్స్, వెబ్సైట్ యొక్క అపియరెన్స్ ఎలా ఉండాలి అనే దాన్ని బేస్ చేసుకొని డెవలప్ చేసింది మనం థీమ్స్ అని చెప్పవచ్చు. సో థీమ్స్ మనకు నచ్చిన విధంగా మనం సెట్ చేసుకోవచ్చు మన వెబ్సైట్కి లేదా మన బ్లాగ్కి సంబంధించి. ఓకేనా. సో థీమ్ మేనేజ్మెంట్ ఇంక్లూడ్ ఇమేజ్ ఫైల్స్, టెంప్లెట్స్, సిఎస్ఎస్ స్టైల్స్ ఎక్సెట్రా దట్ మేక్ ఏ వెబ్సైట్ టు లుక్ గ్రేట్. అంటే ఏంటి, సో మన వెబ్సైట్ని మనం చాలా కలర్ఫుల్గా, చాలా అట్రాక్టివ్గా, చాలా మంచిగా అపియరెన్స్ అనేది బాగా పెట్టుకోవాలి అంటే యూ కెన్ యూస్ దీస్ థీమ్స్ అనమాట. సో ఈ థీమ్స్లో మనకి ఇంకా ఆప్షన్స్ ఏమొచ్చాయి అంటే మనకు ఇక్కడ ఇమేజ్ ఫైల్స్ ఉన్నాయి, తర్వాత టెంప్లెట్స్ ఉన్నాయి, తర్వాత సిఎస్ఎస్ స్టైల్ షీట్స్ కూడా మనం యాడ్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే ఇమేజ్ ఫైల్స్ని మనం బై డిఫాల్ట్గా ఉన్న వాటిని తీసుకోవచ్చు, లేదా టెంప్లెట్ ఫార్మేషన్లో ఉన్న వాటిని తీసుకోవచ్చు, లేదా మనం సిఎస్ఎస్ ఫైల్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు, స్టైల్ షీట్స్ని యూస్ చేసుకోవచ్చు. సో మనకు నచ్చిన విధంగా మనము మన వెబ్సైట్ని అట్రాక్టివ్గా మనము చేసుకోవడానికి ఈ థీమ్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే. ద బిలో ఆర్ ద స్టెప్స్ ఫర్ ద థీమ్ మేనేజ్మెంట్. ఏ విధంగా మనం థీమ్స్ని మేనేజ్ చేసుకోవాలి, సో వాటికి కొన్ని స్టెప్స్ అనేది రాసుకున్నాం మనం ఇక్కడ. చూద్దాం అవి ఏంటి అనేది. సో సెలెక్ట్ అపియరెన్స్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, డాష్ బోర్డ్ మెనూ ఆప్షన్లో మనకు అపియరెన్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే. ఈ అపియరెన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే దెన్ చూస్ థీమ్స్ ఫ్రమ్ ద డాష్ బోర్డ్. సో అక్కడ మనకు థీమ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని మనం చూస్ చేసుకుంటాం. దట్ ఈస్ ద స్టెప్ 1. స్టెప్ 2లో ఏమవుతుంది అంటే ఏ స్క్రీన్ అపియర్స్ విత్ అవైలబుల్ థీమ్స్, క్లిక్ ఆన్ ఎనీ థీమ్ అండ్ క్లిక్ ఆన్ థీమ్ డీటెయిల్స్. సో మీకు అక్కడ ఎప్పుడైతే మీరు థీమ్స్ మీద క్లిక్ చేస్తారో నంబర్ ఆఫ్ ఆప్షన్స్, మనకు నంబర్ ఆఫ్ అవైలబుల్ థీమ్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. మీకు నచ్చిన థీమ్ మీద మీరు క్లిక్ చేస్తారు అండ్ దాని థీమ్ డీటెయిల్స్ మీద మీరు క్లిక్ చేయొచ్చు. దెన్ స్టెప్ 3, వెన్ యూ క్లిక్ ఆన్ థీమ్ డీటెయిల్ అంటే థీమ్ డీటెయిల్స్ మీద మీరు ప్రెస్ చేయగానే ఇట్ విల్ కంటైన్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్. ఏముంటాయంట థీమ్స్లో, సో చూడండి, ఏం వర్షను, ప్రజెంట్ మీరు ఏ వర్షన్ యూస్ చేస్తున్నారు, దాని డిస్క్రిప్షన్ ఏంటి, అవి యూస్ చేసిన ట్యాగ్స్ ఏంటి, ఎక్సెట్రా మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్. సో ఆ థీమ్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. ఏ వర్షన్, ఏ డిస్క్రిప్షన్, ఏ ట్యాగ్స్, మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. సో చూడండి, ఇక్కడ కొన్ని పాయింట్స్ నేను హైలైట్ చేశాను. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎనీ థీమ్ టు యువర్ పేజ్ ఆర్ వెబ్సైట్ దెన్ క్లిక్ ఆన్ ద యాక్టివేట్ థీమ్ అక్కడ. ఓకే. క్లిక్ ఆన్ యాక్టివేట్ థీమ్, ఇట్ విల్ అపియర్ ఆన్ యువర్ పేజ్ ఆర్ వెబ్సైట్. సో ఒకవేళ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు, ఏదైనా ఒక థీమ్ని యాడ్ చేయాలనుకుంటున్నారు, సో దెన్ యూ హ్యావ్ టు గో, ఎక్కడికి వెళ్ళాలి, ఆ థీమ్స్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి యాడ్ థీమ్ అన్నారనుకోండి. యాడ్ థీమ్ అనగానే మనం మన వెబ్సైట్కి నచ్చిన లేదా మనకు మన బ్లాగ్కు నచ్చిన థీమ్ని మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటి అంటే మన వెబ్సైట్ యొక్క బ్యాక్గ్రౌండ్లో లేదా వెబ్సైట్ యొక్క లేదా బ్లాగ్ యొక్క బ్యాక్ సైడ్లో మనకు ఈ థీమ్ అనేది నీట్గా మనకు కలర్ఫుల్గా మనకు కనిపిస్తుంది అనమాట. మీకు నచ్చిన పేజ్లో, మీకు నచ్చిన వెబ్సైట్లో మీరు ఇది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ చెక్ ద థీమ్ దెన్ క్లిక్ ఆన్ లైవ్ ప్రీవ్యూ. సరే, మరి బాగానే ఉంది. సో ఎప్పుడైతే మీరు ఒక వెబ్సైట్కి పెట్టాలి అని అనుకుంటున్నారో మీరు జస్ట్ ఒకసారి ప్రీవ్యూ కూడా చూసుకోవచ్చు అనమాట. లైవ్ ప్రీవ్యూ, అది కూడా ఎలా ఉంటుంది, ఒకవేళ మనం ఈ థీమ్ అప్లై చేస్తే మన వెబ్సైట్ ఎలా ఉంటుంది, మన పేజ్ ఎలా ఉంటుంది, మన బ్లాగ్ ఎలా ఉంటుంది అనేసి ఒకసారి ప్రీవ్యూ చూసుకోవచ్చు. ఓకే. దట్ ఈస్ అ లైవ్ ప్రీవ్యూ. ఓకే. వెన్ యూ క్లిక్ అట్ యాక్టివేట్, సో ఎప్పుడైతే యాక్టివేట్ అనేసి అంటారో ఆ థీమ్ అనేది దానికి అప్లై అయిపోతుంది. దట్స్ ఇట్. ఇంకేముంది, ఇది నార్మల్ మనకు అందరికీ తెలిసిందే. యాక్టివేట్ ఆన్ ఎనీ థీమ్ దెన్ ఏ పాపప్ మెసేజ్, ఒక పాపప్ మెసేజ్ వస్తుందంట ఇప్పుడు థీమ్ని మనము అప్లై చేస్తే. సో న్యూ థీమ్ ఈజ్ యాక్టివేటెడ్. ఆ పాపప్ మెసేజ్ ఏంటి, న్యూ థీమ్ ఈజ్ యాక్టివేటెడ్, విజిట్ సైట్. సో న్యూ థీమ్ అనేది మీకు యాక్టివేట్ చేసాము, సో మీరు యూ కెన్ విజిట్ ద సైట్ నౌ అని ఒక మెసేజ్ వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు మీకు నచ్చిన థీమ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని యాక్టివేట్ అనేది ప్రెస్ చేస్తారో అప్పుడు మనకు ఇది వచ్చేస్తుంది అనమాట. అంటే ఏంటి, థీమ్ అనేది యాక్టివేట్ అయ్యింది, మీరు మీ సైట్ని చూసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ 4,
క్లిక్ ఆన్ కస్టమైజ్. సో కస్టమైజ్ ఆప్షన్ మీద కూడా మనం క్లిక్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద స్టెప్ 4. ఇఫ్ యూ వాంట్ దెన్ ఓన్లీ. ఓకే, కస్టమైజ్ అంటే మనకు నచ్చిన విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ కస్టమైజ్. ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది పేజ్ యూ కెన్ కస్టమైజ్ యువర్ థీమ్. సో మీకు నచ్చిన విధంగా మీరు చేంజెస్ని మీరు చేసుకోవచ్చు, ఎగ్జిస్టింగ్ థింగ్స్ కూడా. ఓకే, ఇఫ్ యూ మేక్ ఎనీ చేంజెస్ దెన్ న్యూ చేంజెస్ విల్ బీ డిస్ప్లేడ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ది పేజ్. సో లెఫ్ట్ సైడ్లో కస్టమైజ్ ఉంటుంది, మనకు రైట్ సైడ్లో మీరు ఏదైతే చేంజెస్ చేశారో అవన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్ చేసిన చేంజెస్ అన్నీ రైట్ సైడ్లో మనకు కనిపిస్తాయి. ఓకే, ఎస్. సో దిస్ ఇస్ సింప్లీ చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. 4 స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ థీమ్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగారు. సో వర్డ్ ప్రెస్లో థీమ్స్ అంటే ఏంటి, థీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో అక్కడ మనకు ఒకవేళ ఇది మర్చిపోవద్దండి. అక్కడ ఒకవేళ మీకు మెటీరియల్లో స్క్రీన్ షాట్స్ పెట్టింటే ఆ స్క్రీన్ షాట్స్ వేయగలిగితే వేయండి, లేదంటే పాయింట్స్ వైజ్గా రాయండి. ఈ పాయింట్స్లో మళ్ళీ ఎగ్గొట్టద్దండి, ఎందుకంటే ఉండేదే తక్కువ పాయింట్స్. మళ్ళీ దాంట్లో తక్కువ పాయింట్స్ రాశారనుకోండి మీకు వచ్చే మార్క్స్ తక్కువగా ఉంటాయి. ఓకే, మీకు వాళ్ళు మార్క్స్ కట్ చేస్తారు. మీరు దీంట్లో మ్యాటర్ కట్ చేస్తే మీకు వాళ్ళు మార్క్స్ కట్ చేస్తారు. ఓకే, సో డోంట్ డూ లైక్ దట్. ఓకే, ఎస్. సో వర్డ్ ప్రెస్ థీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. Okay, and then we will move to another important question, that is about user roles and user profiles. యూజర్ రోల్స్, యూజర్ ప్రొఫైల్స్ అనే దాని గురించి మనం చదువుతున్నాం. ఇక్కడ అబౌట్ అమ్మ, అది టీ ఇక్కడ రాయడం అనేది కొంచెం మిస్ అయింది. సో అది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అబౌట్ యూజర్ రోల్స్ అండ్ యూజర్ ప్రొఫైల్స్. సో ఎవ్రీ యూజర్ హ్యాస్ దేర్ ఓన్ రోల్స్ ఇన్ వర్డ్ ప్రెస్. సో ఎవరైతే వర్డ్ ప్రెస్కి లాగిన్ అయినారో ఆ ప్రతి ఒక్క యూజర్కి కొన్ని రోల్స్ ఉంటాయి, కొన్ని డ్యూటీస్, కొన్ని రెస్పాన్సిబిలిటీస్, ఎట్లయినా అనుకోండి. ఓకే, సో ఆ రోల్స్ ఉంటాయి. ఆ రోల్స్ ఏంటి ఒకసారి చూద్దాం. హియర్ రోల్స్ మీన్స్ పర్మిషన్స్. ఏమంటున్నామంట, కొన్ని రోల్స్ ఉంటాయి అంటున్నాం. ఆ రోల్స్ అంటే ఏంటి, ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఒక సైడ్ అయితే ఇంకొక సైడ్గా మనం పర్మిషన్స్ అని కూడా చెప్పవచ్చు. వీటిని మనం ఇక్కడ ఇంకో రకంగా ఏమని చెప్పాము, పర్మిషన్స్కి ఇంకొక పేరు మనం ఏదో చెప్పుకున్నాం చూడండి. ఏం చెప్పుకున్నాం, ఓకే గుర్తుకు చేసుకోండి. MySQL దేంట్లో MySQL చెప్పేటప్పుడే చెప్పినాను అనుకుంటా. పర్మిషన్స్ ఏమనంటాం, మీరే చెప్పాలి, నాకు అది గుర్తుకొస్తుంది, అందుకని చెప్తున్నాను. ఓకే, వెయిట్. సరే, హియర్ రోల్స్ మీన్స్ పర్మిషన్స్ టు పర్టికులర్ యూజర్ టు యాక్సెస్ ద వర్డ్ ప్రెస్. అఫ్ కోర్స్, సో ఇక్కడ రోల్స్ అంటే పర్మిషన్స్ అనమాట. సో వర్డ్ ప్రెస్ యాక్సెస్ చేసుకునేటప్పుడు అంటే ఎవరైతే లాగిన్ అయ్యే ప్రతి యూజర్కి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. ఆ పర్మిషన్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఎలాగ యూజర్ అనేవాడు ఎంతవరకు వర్డ్ ప్రెస్ని యూజ్ చేసుకోగలుగుతాడు బై యూజింగ్ హిస్ పర్మిషన్స్. ఓకే, ప్రివిలేజెస్ గుర్తుకొచ్చిందా, నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది పాయింట్. ఓకే, ప్రివిలేజెస్ ఇస్ నథింగ్ బట్ పర్మిషన్. ఓకే, సో మనకి MySQLలో డేటాబేస్ ప్రివిలేజెస్ ఉన్నాయి, యూజర్ ప్రివిలేజెస్ ఉన్నాయి. అవునా, గుర్తుకొచ్చిందా? సో చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తున్నాను. ఓకే, సో యూజర్ ప్రివిలేజెస్ ఇంపార్టెంటే, తర్వాత డేటాబేస్ ప్రివిలేజెస్ కూడా ఇంపార్టెంటే. ఓకే, సో ప్రివిలేజెస్ అనేవి యూజర్కి కొన్ని ఇచ్చింది, డేటాబేస్కి కొన్ని ఇచ్చింది, ఏది MySQL. అలాగే వర్డ్ ప్రెస్ అనేది కూడా ప్రివిలేజెస్ యూజర్స్కి ఇస్తోంది. ఆ ప్రివిలేజెస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో దీస్ రోల్స్ ఆర్ అలాటెడ్ ఓన్లీ టు ద అడ్మిన్. ఎవరికంటమా, ఓన్లీ టు ద అడ్మిన్. ఈ రోల్స్ అనేవి మాత్రం అంటే కింద ఏవైతే స్పెసిఫై చేసామో ఆ రోల్స్ అన్నీ అడ్మిన్కి మాత్రమే ఉంటాయంట. అవేంటో ఒకసారి చూద్దాం. కానీ యూజర్స్ మాత్రం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటాయి. సో రోల్స్ అనేవి మాత్రము అంటే డిఫరెంట్ రోల్స్. అడ్మిన్ అనేవాడు మొత్తం కంట్రోల్ అంతా అడ్మిన్ చేతిలో ఉంటుందమ్మా, ఎప్పుడు ఎక్కడ చూసినా. అంటే మన కాలేజ్లో ప్రిన్సిపల్ ఈజ్ ద అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో సింప్లీ వీ కెన్ కాల్ హిమ్ యాజ్ అడ్మిన్ ఆర్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో ఎవ్రీ యాక్టివిటీ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్, ఇస్ ఇట్. అలాగే ఇక్కడ మనకు అడ్మిన్ ఎవరైతే ఉంటాడో వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇక్కడ మరి యూజర్కి ప్రతి ఒక్కరికి రోల్స్ ఉంటాయన్నారు కదా మేడం. అఫ్ కోర్స్, సో అడ్మిన్ రోల్ ఏంటి, మెయిన్ ఈ యూజర్స్ అందరినీ కంట్రోల్ చేయడము, వర్డ్ ప్రెస్ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దాని డేటాబేస్ కానివ్వండి, దానికి సంబంధించిన ఏదైతే ఉంటుందో మొత్తం అంతా ప్రోగ్రామింగ్ కానివ్వండి,
దాంట్లో ఉండే యాక్టివిటీస్ కానివ్వండి, ఏ యూజర్ ఏం చేస్తున్నాడనే దాని కంట్రోలింగ్ లేదా మానిటరింగ్ ఏదైనా కావచ్చు, వాటన్నిటిని అడ్మిన్ చూసుకుంటాడు. ఓకే, సో మరి రిమైనింగ్ యూజర్స్ ఎవరు ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఎవరు ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్. ఫస్ట్ ఈజ్ అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్ ఎవరు? వెన్ యూ క్లిక్ ఆన్ అడ్మినిస్ట్రేటర్ ఇట్ విల్ షో యూ ద లిస్ట్ ఆఫ్ డిఫరెంట్ అడ్మినిస్ట్రేటర్స్. సో అక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి యూజర్స్ అనే ఆప్షన్స్లో. అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరు? సో ఎవరైతే అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారో ఆ పర్టికులర్ వర్డ్ ప్రెస్కి లేదా పర్టికులర్ ఏమని చెప్పచ్చు, ఓకే, వాట్ ఎవర్ అడ్మినిస్ట్రేటర్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని మేనేజ్ చేసే కంట్రోలింగ్ కెపాసిటీ, కంట్రోలింగ్ మొత్తం ఎవరి చేతుల్లో ఉందో ఆ అడ్మినిస్ట్రేటర్ లిస్ట్ మొత్తం చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ సబ్స్క్రైబర్ మామూలుగా ఇట్ విల్ షో యూ ద లిస్ట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. ఎవరెవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఆ సబ్స్క్రైబర్స్. అడ్మినిస్ట్రేటర్ ఎవరు, సబ్స్క్రైబర్స్ ఎవరు, ఓకే, వాళ్ళని చూపిస్తుంది. నెక్స్ట్ వెన్ యూ చేంజ్ ద రోల్ టు బాక్స్ ఏ డ్రాప్ డౌన్ లిస్ట్ అపియర్స్ యాజ్ షోన్ బిలో. సో ఒక డ్రాప్ డౌన్ మెనూ కనిపిస్తుందంట, అది చూద్దాం. ఆ డ్రాప్ డౌన్ మెనూలో ఏమి ఉంటుందంటే సబ్స్క్రైబర్ ఈజ్ అ పర్సన్ హూ కెన్ మేనేజ్ హిస్ ప్రొఫైల్. జనరల్గా సబ్స్క్రైబ్ అంటే మనకి ఏదైనా ఛానల్ నచ్చితే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం, అవునా, అదే ఒకటి. కానీ ఇక్కడ సబ్స్క్రైబ్ ఏ పర్సన్ హూ కెన్ మేనేజ్ హిస్ ప్రొఫైల్, అంతే కదా. సబ్స్క్రైబింగ్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ మనకు ఇంటిమేషన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అంటుంటారు మామూలుగా. ఏది యూట్యూబ్లో మనం ఎక్కడ చూసినా కూడా అక్కడ సబ్స్క్రైబ్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుంది, ఆ ఛానల్కి రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది మనకు వచ్చేస్తుంది. సో ఆ సబ్స్క్రిప్షన్ ఎవరి చేతిలో ఉంటుంది, మన చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే మనకు నచ్చినవి, అంటే మనకు పర్సనలైజ్డ్ వీడియోస్ రావాలా, ఆల్ వీడియోస్ రావాలా ఏంటి అనేది బెల్ ఐకాన్ దగ్గర మీరు చూడొచ్చు. ఓకే, ఎస్. సో సబ్స్క్రైబర్ అనేవాడు తన ప్రొఫైల్ని మేనేజ్ చేసుకోగలుగుతాడు. ఓకే, ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ విల్ షో యూ ద లిస్ట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత, ఓకే, ఏ పర్సన్ హూ కెన్ మేనేజ్ హిస్ ప్రొఫైల్. ఓకే, నెక్స్ట్ కంట్రిబ్యూటర్ ఎవరు? ఏ పర్సన్ హూ కెన్ రైట్ అండ్ సూపర్వైజ్ హిజ్ ఓన్ పోస్ట్స్ బట్ కెన్ నాట్ పబ్లిష్ దామ్. సో కంట్రిబ్యూటర్ ఎవరు అంటే అతను చూడగలుగుతాడు, సూపర్వైజ్ చేయగలుగుతాడు తన ఓన్ పోస్ట్స్ని. ఏవైతే పోస్ట్ చేస్తున్నాడో వాటన్నిటిని పోస్ట్ చేస్తాడు కదా. పోస్ట్ అంటే కూడా ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. పోస్ట్ ఇస్ నథింగ్ బట్ అన్ ఆర్టికల్. ఓకే, సో ఏవైతే ఆర్టికల్ రాస్తాడో వాటన్నిటిని చూడగలుగుతాడు, సూపర్వైజ్ చేయగలుగుతాడు, కానీ వాటిని పబ్లిష్ చేయడు. ఓకేనా. సో ఆ పర్సన్ని మనం కంట్రిబ్యూటర్ అని చెప్పవచ్చు. అండ్ ఆథర్, ఏ పర్సన్ హూ కెన్ పబ్లిష్ అండ్ మేనేజ్ హిజ్ ఓన్ పోస్ట్స్. సో ఆథర్ అంటే ఎవరు? సో ఆర్టికల్ కింద మీరు ఎప్పుడు చూసినా కూడా ఆథర్ అనే ఉంటుంది. ఓకే, బుక్కి కూడా జనరల్గా మనం ఆథర్ అనే అంటాం. ఓకే, ఇక్కడ కూడా ఆర్టికల్స్కి ఆథర్ అని అంటాం. సో ఆథర్ ఇస్ నథింగ్ బట్ ఏ పర్సన్ హూ కెన్ పబ్లిష్ అండ్ మేనేజ్ హిస్ ఓన్ పోస్ట్స్. తను పెట్టిన పోస్ట్స్ అన్నిటినీ పబ్లిష్ చేయగలుగుతాడు, తర్వాత మేనేజ్ చేయగలుగుతాడు. ఓకే, అండ్ ఎడిటర్ ఈజ్ అ పర్సన్ హూ కెన్ పబ్లిష్ అండ్ మేనేజ్ ద పోస్ట్స్ ఇంక్లూడింగ్ ద పోస్ట్స్ ఆఫ్ అదర్ యూజర్స్. జనరల్గా ఈ ఎడిటర్ అనే వచ్చి మనకు న్యూస్ పేపర్స్ దాంట్లో వింటుంటాం. ఓకే, సో ఏ పర్సన్ హూ కెన్ పబ్లిష్ అండ్ మేనేజ్, హీ కెన్ పబ్లిష్ ద పోస్ట్స్ ఆఫ్ హిజ్ ఓన్ పోస్ట్స్ అట్ ద సేమ్ టైమ్ అదర్ పర్సన్స్ పోస్ట్స్ కూడా ఇతను మేనేజ్ అండ్ ఏమని చెప్పచ్చు, మేనేజ్ చేయొచ్చు, తర్వాత ఇంక్లూడ్ చేయొచ్చు ఆ పోస్ట్ అన్నిటిని. ఓకే, నెక్స్ట్ అడ్మినిస్ట్రేటర్. ఇదే పాయింటే, పైన ఉండే అడ్మినిస్ట్రేటర్ పాయింటే ఇంకొకసారి వచ్చింది ఇక్కడ. అంటే డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉండే ఏమని చెప్పచ్చు, డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉండే ఆప్షన్స్ అని చెప్పవచ్చు. ఓకే, అడ్మినిస్ట్రేటర్. సో ఏ పర్సన్ హూ హ్యాస్ యాక్సెస్ టు ఆల్ ద అడ్మినిస్ట్రేషన్ ఫీచర్స్ విత్ ఇన్ ఏ సింగిల్ వెబ్సైట్. సో ఏ పర్సన్ హూ కెన్ యాక్సెస్ ఆల్ ద అడ్మినిస్ట్రేషన్ ఫీచర్స్ విత్ ఇన్ ఏ సింగిల్ వెబ్సైట్. అది చెప్పాను నేను ఇంతకుముందు. సో మొత్తం ఓవరాల్ కంట్రోల్ ఆ వెబ్సైట్లో ఎవరు సబ్స్క్రైబర్ కానీ, అడ్మినిస్ట్రేటర్ కానీ, ఎడిటర్ కానీ, ఎవరెవరు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరి మీద ఒక మానిటరింగ్ కానివ్వండి, ఏదైనా చెప్పుకోవచ్చు. సో ఆ కంట్రోల్ కానివ్వండి మొత్తం అంతా అడ్మినిస్ట్రేటర్ చేతిలో ఉంటుంది. ఓకే, అది ఒక సింగిల్ వెబ్సైట్కి సంబంధించింది కావచ్చు, లేదా ఒక బ్లాగ్కి సంబంధించింది కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా, ఎస్. సో దిస్ ఈజ్ అబౌట్ లిటిల్ బిట్ ఆఫ్ యూజర్స్ గురించి. ఓకే,
and by clicking on the checkbox of user can be changed, and by clicking on చేంజ్ బటన్ యూ కెన్ చేంజ్ ద యూజర్స్ రోల్. సో యూజర్స్ రోల్ అనేది చెక్ బాక్స్ మీద టిక్ వేస్తే మీకు అడ్మినిస్ట్రేటర్ యొక్క ఫీచర్స్ వస్తాయి. లేదు అంటే చెక్ బాక్స్ యొక్క మీద టిక్ వేస్తే యూజర్ నేమ్స్ అనేవి కనిపిస్తాయి, యూజర్స్ ఎవరు అనేది కనిపిస్తారు. లేదు అంటే వద్దు అని అనుకుంటే యూ కెన్ హైడ్ దెమ్, ఓకే, ఆర్ యూ కెన్ చేంజ్ దెమ్. మీరు ఎగ్జిస్టింగ్ అంటే సబ్స్క్రైబరా, లేదంటే అడ్మినిస్ట్రేటరా, లేదా మీరు ఎడిటరా, ఎవరనేది దాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. టిక్ వేసిన దాన్ని బట్టి వాళ్ళ రోల్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్స్ ఏమున్నాయి మరి, ఎలాగ మనము యూజర్ యొక్క రోల్స్ని లేదా యూజర్ అనే ప్రొఫైల్స్ని మేనేజ్ చేసుకోవడానికి ఏమేమి స్టెప్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. క్లిక్ ఆన్ యూజర్స్, ఆల్ యూజర్స్. క్లిక్ ఆన్ యూజర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. యూజర్స్ అనే ఆప్షన్ కూడా మనకి ఎక్కడ ఉంటుంది, డాష్బోర్డ్ మెనూలో, వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్ మెనూలో ఉంటుంది. సో యూజర్స్ మీద క్లిక్ చేస్తాం, ఆల్ యూజర్స్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది మనకు. యూ విల్ సీ ఏ లిస్ట్ ఆఫ్ యూజర్స్. అక్కడ మనకు లిస్ట్ ఆఫ్ యూజర్స్ ఎవరు ఉన్నారు, మన లిస్ట్ ఆఫ్ యూజర్స్ సబ్స్క్రైబర్స్, కంట్రిబ్యూటరు, ఆథరు, ఎడిటరు, అడ్మినిస్ట్రేటర్, వీళ్ళందరూ ఉన్నారు. ఓకేనా. ఎస్, క్లిక్ ఆన్ ఎడిట్ ఆప్షన్. ఎడిట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తారు. ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ ద యూజర్, పర్టికులర్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఆ యూజర్ని ఎడిట్ చేయాలనుకుంటే యూ కెన్ ఎడిట్ దట్ పర్టికులర్ యూజర్ అనమాట. హియర్ యూ కెన్ ఎడిట్ ఆర్ మాడిఫై ఆల్ ద ఫీల్డ్స్. సో మీకు నచ్చిన విధంగా అక్కడ ఫీల్డ్స్ని మాడిఫై చేయవచ్చు. దెన్ క్లిక్ ఆన్ అప్డేట్ యూజర్ టు సేవ్ ద చేంజెస్. సో ఆ యూజర్ యొక్క చేంజెస్ మీరు అక్కడ ఏమేమైతే చేశారో, ఎడిట్ చేసింటారు కదా, ఆ ఎడిట్ చేసినవన్నీ సేవ్ చేసుకోవచ్చు. ఓకే, యాక్చువల్గా ఇలా చెప్తే సగం అర్థమవుతుంది, సగం అర్థం కాదు. ఐ నో దాట్. ఎందుకంటే వర్డ్ ప్రెస్ డైరెక్ట్గా చూసుకొని మనము ఇప్పుడు వర్డ్ ప్రెస్ కానివ్వండి, ఈవెన్ వర్డ్ కానివ్వండి, ఎంఎస్ వర్డ్ కానివ్వండి, ఆప్షన్స్ని క్లిక్ చేస్తూ ఇది దీనికి అని చెప్పినప్పుడు అర్థమయ్యేది ఎక్కువగా ఉంటుంది. ఇలా చదువుకుంటూ వెళ్తే మనకు కొంచెం మాత్రమే లిటిల్ బిట్, ఐ థింక్, నాకు తెలుసు, ఓకే, లిటిల్ బిట్ అర్థమవుతుంది, కానీ తప్పదు. సో ప్రజెంట్ చూద్దాం. మ్యాక్సిమం నేను వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసి ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ ఈజ్ యాడింగ్ ఎక్స్టర్నల్ లింక్స్ ఇన్ వర్డ్ ప్రెస్. ఏ విధంగా ఎక్స్టర్నల్ లింక్స్ని యాడ్ చేస్తాము వర్డ్ ప్రెస్లో. సో లింక్ ఈజ్ అ కనెక్షన్. లింక్ ఈజ్ నథింగ్ బట్ అ కనెక్షన్ ఫ్రమ్ వన్ రిసోర్స్ టు అనదర్ రిసోర్స్. ఆఫ్ కోర్స్ మనకు తెలిసిన విషయమే. హైపర్ లింక్ అన్నా జనరల్గా లింక్ అంటే ఇక్కడ ఒక వెబ్సైట్ నుంచి ఇంకొక వెబ్సైట్కి, లేదా ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి, లేదా ఒక రీసోర్స్ నుంచి ఇంకొక రీసోర్స్కి మనం కనెక్షన్ ఇవ్వడాన్ని లింక్ అని చెప్పవచ్చు. ఓకే, యాడింగ్ లింక్స్ టు యువర్ పేజెస్ ఆర్ బ్లాగ్స్ అలోస్ యూ టు కనెక్ట్ టు అదర్ పేజెస్. సో ఈ విధంగా లింక్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్కి, లేదా ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్కి, లేదా ఒక బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్కి ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతాము. సో ఇలాంటి ఎక్స్టర్నల్ లింక్స్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అది ఒకసారి చూద్దాం. సో స్టెప్స్ టు యాడ్ లింక్స్ టు వర్డ్ ప్రెస్. ఏ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు ఇలా లింక్స్ని త్రూ వర్డ్ ప్రెస్ అంటే క్లిక్ ఆన్ పేజెస్ అనే దాని మీద క్లిక్ చేస్తాం, మనకు తెలిసిందే. సో ఆల్ పేజెస్ ఇన్ వర్డ్ ప్రెస్, అక్కడ ఏంటి, ఆల్ పేజెస్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆల్ పేజెస్ మీద క్లిక్ చేయండి. లిస్ట్ ఆఫ్ పేజెస్ విల్ బి డిస్ప్లేడ్. సో మీరు ఆల్ పేజెస్ అనగానే ఎన్ని నెంబర్ ఆఫ్ పేజెస్ అక్కడ మీరు పబ్లిష్ చేసింటారో ఆ లిస్ట్ ఆఫ్ పేజెస్ అన్నీ కనిపిస్తాయి. సో సెలెక్ట్ ఎనీ పేజ్ అండ్ యాడ్ లింక్స్ ఇన్సైడ్ ఇట్. సో సింపుల్గా పేజ్ అంటే ఏమని చెప్పాను నేను, ఆర్టికల్, పోస్ట్కి పేజ్కి డిఫరెన్స్ ఏమి, పోస్ట్ అనేది డైనమిక్ కాంటెంట్ ఉంటుంది, పేజ్ అనేది స్టాటిక్ కాంటెంట్ ఉంటుంది అని చెప్పినాను, అవునా. సో ఎప్పుడైతే పేజెస్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ మీరు యాడ్ లింక్స్ అనే ఒక లింక్ కనిపిస్తే, ఒక ఆప్షన్ కనిపిస్తే మీరు అక్కడ యూ కెన్ యాడ్ ఎక్స్టర్నల్ లింక్స్ అనమాట. సో ఆ పేజ్కి రిలేటెడ్ అయిన ఎక్స్టర్నల్ లింక్స్ ఏమన్నా ఉన్నాయా, సో దీన్ని రెఫరెన్స్ చేసే ఇంకొక పేజ్ ఉందా, దాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, సెలెక్ట్ ఎనీ ఆఫ్ ద సెంటెన్స్ ఆర్ వర్డ్ వేర్ యూ వాంట్ టు యాడ్ ద లింక్. సో అదే పేజ్లో మీరు, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా వికీపీడియా చూసారనుకోండి,
వికీపీడియాలో ఏదైనా పర్సన్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు అతని బర్త్ ప్లేస్ వచ్చిందనుకోండి, బర్త్ ప్లేస్ దగ్గర ఒక హైపర్ లింక్ చిన్నగా కనిపిస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి, ఏ పర్సన్ అయినా అఫ్కోర్స్ ఆ ప్లేస్ యొక్క డీటెయిల్స్ అన్నీ దాని మీద కనిపిస్తాయి. తర్వాత చిన్నగా బ్లూలో కనిపిస్తూ ఉంటుంది లింక్. అంటే ఏంటి, ఇక్కడ దట్ విల్ రిఫర్స్ అనదర్ పేజ్ అని అర్థం. ఓకేనా? సో ఆ విధంగా మీరు ఒక వర్డ్ లేదా ఒక సెంటెన్స్ మీద అదేంటి అని రెఫరెన్స్ అంటే అదేంటి ఇది ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే యూ కెన్ క్లిక్ ఆన్ దట్ హైపర్ లింక్. ఆ హైపర్ లింక్ ఏం చేస్తుంది, ఇంకొక పేజ్ యొక్క రెఫరెన్స్ ఇస్తుంది. అక్కడ ఏంటంటే ఈ హైపర్ లింక్ యొక్క డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయన్నమాట. అంటే సింపుల్గా ఒక పేజ్లోని మ్యాటర్ గురించి డీటెయిల్గా చదవాలి అంటే, ఒక వర్డ్ యొక్క మీనింగ్ డీటెయిల్గా చదవాలంటే దాని మీనింగ్ ఇంకొక హైపర్ లింక్లో ఇంకొక పేజ్లో పెట్టింటారు. అంతే మా సింపుల్. ఓకే, సో వెన్ యూ క్లిక్ ఆన్ ఇన్సర్ట్ ఆర్ ఎడిట్ లింక్, దెన్ పాపప్ విండో విల్ బీ డిస్ప్లేడ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫీల్డ్స్. సో పాపప్ విండో ఒకటి కనిపిస్తుందంటే ఎప్పుడైతే మీరు ఎడిట్ లేదా ఇన్సర్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తారో అప్పుడు. సో యూఆర్ఎల్, అక్కడ కొన్ని ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి మనకు. యూఆర్ఎల్ ఇస్ నథింగ్ బట్ లింక్ టెక్స్ట్. అంటే దేన్నైనా ఏ టెక్స్ట్ని అయితే మీరు లింక్ చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్. తర్వాత ఓపెన్ లింక్ ఇన్ ఏ న్యూ విండో ట్యాబ్. సో ఇంకా ఏం లేదు మా, ఇదంతా ఏం మ్యాటర్ కాదు. సింపుల్గా ఎప్పుడైతే లింక్ అనేది పెట్టేసుకుంటారో అదేమవుతుంది, దట్ విల్ ఓపెన్ ఇన్ ఏ న్యూ ట్యాబ్ ఆప్షన్లో కూడా మనం పెట్టుకోవచ్చు. లేదా దాన్ని ప్రెస్ చేస్తేనే ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, వేరే పేజ్కి రెఫరెన్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఆర్ లింక్ టు ద ఎగ్జిస్టింగ్ అకౌంట్, లేదా ఉన్న అకౌంట్లోనే అక్కడే కనిపించాలి మనకు. ఎక్కడైతే క్లిక్ చేసామో అక్కడే దాని కిందనే కనిపించాలి. అలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇట్ యాడ్ లింక్స్ టు an ఎగ్జిస్టింగ్ కాంటెంట్ పేజ్. సో ఎక్కడైతే పేజ్ ఉందో అక్కడే దాని కిందనే దాన్ని క్లిక్ చేస్తేనే దాని కిందనే స్క్రాల్ అయ్యి మళ్ళీ మనకు ఆ పేజ్ ఏదైతే హైపర్ లింక్ ప్రెస్ చేసి ఉంటామో అక్కడే దాని డీటెయిల్స్ రావాలా, అట్లా కూడా చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ పేజ్కి మూవ్ అవ్వకుండా, వేరే పేజ్ని వెళ్ళి రెఫరెన్స్ అవ్వకుండా అక్కడే దాని కాంటెంట్ వచ్చేటట్లు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదంతా ఏం లేదు, హైపర్ లింక్ కాన్సెప్ట్. దట్స్ ఇట్. ఓకే, ఆఫ్టర్ సెలెక్టింగ్ ద పర్టికులర్ పేజ్ పోస్ట్ ఫ్రమ్ ద లిస్ట్, ద లింక్స్ గెట్ క్రియేటెడ్ ఇన్ ద యూఆర్ఎల్ ఫీల్డ్. సో ఎప్పుడైతే మీరు ఆ పేజెస్కి లింక్స్ క్రియేట్ చేస్తారో అప్పుడు ఆ పేజెస్ లేదా పోస్ట్స్ అనేవి వాటికి లింక్స్ అనేవి క్రియేట్ అవుతాయి అని చెప్తున్నాం సింపుల్గా. దట్స్ ఇట్. ఇక్కడ యూఆర్ఎల్ ఫీల్డ్లో. ఓకే, క్లిక్ ఆన్ అప్డేట్ బటన్, అప్డేట్ ద చేంజెస్ ఇన్ యువర్ పేజ్ ఆర్ పోస్ట్. సో ఎప్పుడైతే ఎక్స్టర్నల్ లింక్స్ని యాడ్ చేసేస్తారో సింపుల్గా మీరు ఏమేమైతే చేంజెస్ చేస్తున్నారో ఆ చేంజెస్ అన్నిటిని మీరు ఏం చేయాలి, అప్డేట్ చేయాలి. అప్డేట్ బటన్ మీద ప్రెస్ చేసి అప్డేట్ చేస్తేనే ఆ చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, ఎస్. సో ఇది ఎక్స్టర్నల్ లింక్స్ ఒకవేళ అడిగితే యాడింగ్ ఎక్స్టర్నల్ లింక్స్ అడిగితే ఇది గెస్లో. కానీ ఇక్కడ మాత్రం ఏంటి, యూజర్స్ రోల్స్ ఇంపార్టెంట్ ఏమో. ఓకేనా? అండ్ నెక్స్ట్ we will move to plugins, very important question. Okay, and then customize the plugins. Okay, then CSS అయిపోతుంది. ఇంకొక 2 టాపిక్స్ ఉన్నాయి, అవి చెప్పేస్తే అయిపోతుంది. ఇంకొక వీడియో చేద్దాం. ఓకే, బాయ్ టు ఆల్ ఆఫ్ యూ.